120 రోజుల వరి సాగు ప్రయాణంలో మనం ఎప్పుడు 4 నెలల పంటలు 120 రోజుల పంటలు వేయడం జరుగుతూ ఉంటుంది. RNR 15048 తెలంగాణ సోనా నవంబర్లో, అదేవిధంగా KNM 1638, RNR 31479, NLR 3449, MTV 1010 కాటన్ ద్వారా సన్నాలు, ఇలా రకరకాలుగా ఏ పంట వేసినా కూడా 120 రోజుల్లో ముగిసిపోయే పంటలు మనం వేయడం జరుగుతూ ఉంటుంది. CVR మెథడ్ ఫార్మింగ్లో మనం పంటలు పండించడం జరుగుతూ ఉంటుంది. ఎలుకల నిర్మూలన, ఎలుకలు కానీ పురుగులు కానీ చీడపీడలు కానీ ఈ బెడదలు ఎక్కువ ఉంటూ ఉంటుంది. కలుపు సమస్య, ఇవన్నీ ప్రధాన సమస్యలు మనం ఎదుర్కొనే వరి సాగు చేసేటప్పుడు మనం ఎదుర్కొనే సమస్యలు అనేటువంటి ఇవి. అదేవిధంగా వాతావరణం అనుకూలించకపోయినా కూడా మనం అది వాతావరణం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ మనం జాగ్రత్తగా చేసుకొని ఇక చివరి దశలు అంటే వచ్చే నెలలో వరి కోతలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. 91వ రోజుకి స్వాగతం సుస్వాగతం. ఆగస్ట్ 5, 2024 సోమవారం. ఈ రోజున ఇక మొత్తం కై అంతా ఈ విధంగా ఫ్లవరింగ్ వచ్చి అంటే వెన్నుదీయడం జరుగుతుంది. వచ్చే నెల మొదటి వారం అంటే సెప్టెంబర్ 6వ తారీఖున పైన మనం వరి కోతలు కోయడం జరుగుతుంది. కోనారం 1638 అనే వరి రకం CVR మెథడ్ ఫార్మింగ్లో మన పంట వేయడం జరిగింది. ఇక లాస్ట్ రైపనింగ్ స్టేజ్ ఇది, ఇంకంతా పండిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసేదంతా గ్రీన్ కలర్ నుంచి ఎల్లో కలర్లా మారిపోద్ది, అంటే బంగారు రంగులోకి అంటే ఫుల్ పసుపులోకి మారిపోవడం జరుగుతుంది. ఇక చివరి అధ్యయనం లాస్ట్ ఎలుకల నిర్మూలన కోసం ఎలుకలు ఇది మళ్ళీ మనం బుట్టలు పెట్టడం జరుగుతూ ఉంది. ఎలుకల నిర్మూలన మన పొలంలో చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున 91వ రోజు అయినప్పటికీ కూడా 91వ రోజు ఎలుకల నిర్మూలన ధ్వంసంగా మన పొలాలని కొట్టేయడం జరుగుతూ ఉంది. కోనారం 1638 పొట్ట దశలో ఉన్నటువంటి దాన్ని ఎలుకలు కొట్టేయడం జరుగుతూ ఉంది. ఎలుకల నిర్మూలన కోసం మేకల రమణయ్య గారు ఎలుకలు బోన్లు పెట్టడం జరిగింది. ఎలుకలు పడడం, పంటని నష్టం చేసిన ప్రతి ఒక్కదాన్ని పంటల్ని ఇవన్నీ నష్టం చేసి ఎలుకలు, పురుగులు, చీడపీడలు, రామచిలకలు, దోమలు, కలుపులు ఇవన్నీ వరిని ఆటంకాలు కలిగించి అంటే ఎదగనికుండా చేసేయడానికి దోహదపడతా ఉంటాయి. వీటన్నిటిని మనం అరికట్టి తీసుకోవడం రావడం జరిగింది. ఇక CVR మెథడ్ ఫార్మింగ్లో ఇక మనకి మిగిలింది 29 రోజులు. ఈరోజు 91వ రోజు. 29 రోజుల్లో వెన్ను తీయడం, ఫ్లవరింగ్ స్టార్ట్ చేయడం, వరి కోత కోయడం జరుగుతూ ఉంటుంది. వచ్చే నెల సెప్టెంబర్ మొదటి వారంలో వరి కోతలు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.